చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మైమరచిపోని నీ వాక్కు నాలో నెరవేరని నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా గణం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే మా సొంతం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా వేదనందు నా గాయమందు నేను చేరుకున్నా నా యేసయ్యా నీ చరణమందు నీ ధ్యానమందు నేను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు నన్ను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవే గదేవా నా ఊపిరి నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా గణం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడు మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా జీవదానా ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవే గదేవా నా ఊపిరి నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా గణం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడు మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మరచిపోని నీ వాక్కు నాలో నెరవేరని నా బలం నా బలం నీవే నా గానం నా ధనం నా గణం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడు మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా వందనాలు ఆంటీ. వందనాలు ఏంజల్. సడన్ గా చెప్పినప్పటికీ మరి చక్కగా మేమైతే ఎత్తుకోవాల్సి వస్తుంది. చక్కగా రాగంతో వాడినావు. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్య కదా. నా ధనం
నా ఘనం, నా వరం, నా బలం అనే పాట చక్కగా పాడినందుకు ఎస్కే ప్రేయర్ వారియర్స్ తరపున వందనాలు తెలియజేసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు కేజీ ఆంటీ. వందనాలండి. వందనాలమ్మా. కేజీ ఆంటీ మనకి వర్తమానాన్ని అందిస్తుంది. అందరూ మరి బైబిల్ ముందర పెట్టుకొని శ్రద్ధగా విన్నాము. ఆంటీ, కేజీ ఆంటీ. చేరి వచ్చిన సోదరి వందనాలంటీ. అన్నానైనా చేతి వచ్చిన సోదరి మనందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి నా వందనాలు. చాలా టైర్డ్ అయిపోయినాం. 10 రోజులు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి తిరిగి దేవుని సన్నిధానికి రావడానికి ప్రభు కృప చూపించారు. దేవుని సన్నిధిలో పోయిన ఆదివారం నేను షమీం వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పాను, కానీ అది రికార్డ్ అవ్వలేదు సరిగా. దాన్ని అందరిని బట్టి జూమ్ లో, యూట్యూబ్ లో కూడా ప్రసారం చేయలేకపోయాం. కనుక మనందరి ప్రయోజనం నిమిత్తము స్థానికుల కొరకు, అవుట్ ఆఫ్ అనంతపూర్ లో ఉన్న బిడ్డలందరి కొరకు దేవుడు వర్తమానం అనుగ్రహించలాగన తిరిగి అదే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. కనుక దేవుని వాక్యంలో నుండి ఈరోజు కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఎలా ఆలకించాడో ఆ విషయాన్ని మనం చదువుకున్నాము. మొదటి 8 వచనాలు చదువుకుందామా. మొదటి 8 వచనాలు ఎవరైనా ఒకరు గట్టిగా చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. కీర్తనలు 116వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చాలక్క. థ్యాంక్ యూ నాన్న. చాలు. దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. ఇందులో ఉన్న సంగతులు చాలాసార్లు మనం చదివి ఉంటాం. 116వ కీర్తన దాదాపు సేవకులందరూ కూడా దీన్ని గురించి మాట్లాడే ఉంటారు. ఎందుకంటే కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నప్పుడు అంతా కూడా ఈ విషయాలు మనకు బోధించే ఉంటారు. మరి నా మటుకు నేను ప్రభు సన్నిధిలో ఈ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వర్తమానాన్ని మీతో పంచుకుంటూ నాకు కూడా అది అప్లై చేసుకుంటున్నాను. నాకు కూడా ఇది పాఠమే. 116వ కీర్తన ధ్యానం చేయడానికి ముందుగా కొన్ని ఉపద్ఘాతం మనం విన్నాం. 113వ కీర్తన నుండి 115వ కీర్తన వరకు 113, 114, 115 ఈ 3 కీర్తనలు ఇశ్రాయేలీయులు యొక్క అలవాటు ఏంటంటే భోజనంకు ముందుగా ఈ 3 కీర్తనలు వాళ్ళు పాడుకుంటారండి. భోజనానికి ముందుగా 3 కీర్తనలు 113, 114, 115. ఆ తర్వాత వారు 116 నుంచి 118 వరకు 116, 117, 118 ఈ 3 కీర్తనలు కూడా భోజనం తర్వాత వాళ్ళు పాడుకుంటారు. ఇక్కడ మన కీర్తనలు ఇవన్నీ గద్ది భాగంలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ వాళ్ళకు పాటలే. వాళ్ళందరూ కూడా పాటలుగా పాడుకుంటారు. భోజనానికి ముందు 3 కీర్తనలు పాటలుగా పాడుతున్నారు. భోజనం తర్వాత ఎండింగ్ లో కూడా వాళ్ళు 3 కీర్తనలు పాడుకుంటారు. ఇది వాళ్ళ యొక్క అలవాటు. చాలా సార్లు మనం దేవుని స్తుతించడం, ప్రార్థించడం అనేది భోజనానికి ముందు మాత్రమే చేస్తాం కదా. భోజనం తర్వాత ఎంతమందికి మంచి అలవాటు ఉందో లేదో తెలియదు, కానీ మా
నానమ్మ గారు మాకు ఇది నేర్పించారన్న. భోజనం తర్వాత కూడా ప్రార్థన చేయాలని, స్తుతించాలని. కానీ మేము ఎన్నడూ చేయలేదు, అలవాటుగా చేసుకోలేదు. అప్పుడు గుర్తొస్తుంది, సిగ్గుపడతా ఉంటాం. కనుక దేవునికి మొదట్లో స్తుతే, ఆఖరిలో స్తుతే, జీవితం అంతా మన జీవిత మధ్యభాగం అంతట్లో కూడా ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని దావీదు చెప్తా ఉంటాడు అన్నమాట. అలాగ మనం కూడా అలవాటు పెట్టుకుంటే ఎంతైనా మంచిది. సరే, అలాగ 116వ కీర్తన వాళ్ళు ఎప్పుడు పాడుకుంటారంటే భోజనం తర్వాత అనేది మనం గుర్తెరుగుతున్నాం. కానీ అమ్మా, భోజనం ముందు కదా? 113 నుంచి 115 వరకు భోజనం ఉంది. 16 నుండి 118 వరకు భోజనం తర్వాత. ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడో ఆయన, ఎప్పుడు ఈ స్తుతి పాడుతున్నాడో మనము ఇప్పుడు గుర్తెరగలం. 116వ కీర్తన మొదటి చరణం చూడండి. మొదటి చరణంలో ఏమైంది? యెహోవా నా మనవి, నా విన్నపమును ఆలకించి. సరే, ఈ వాక్యం ధ్యానం చేయడానికి ముందుగా ఒక్క చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో మనము ప్రార్థిద్దాం. ఘనమైన తండ్రి, గొప్ప తండ్రి, నిజమైన దేవ, శాశ్వతులైన దేవ, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు స్తుతింపదగిన, కీర్తింపదగిన, ఆరాధింపబడిన పూజనీయుడా, ప్రార్థనకు ఆధారమైన నామం కలిగిన వాడా, సర్వయుగములకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు మా జీవిత కాలం అంతా నీవు ఇచ్చిన రక్షణను బట్టి ముందుగా మేము స్తుతిస్తున్నాం. శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. వీటికి మేము తగిన వారం కాదు, అయినా అన్ఫిట్ అయినప్పటికీ మీరు ప్రేమిస్తూ ఎన్నో దీవులు ఇచ్చారు. నీ స్తోత్రం. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మమ్మల్ని నీ సన్నిధానంకు తీసుకుని వచ్చారు. మీకు వందనాలు దేవా. 66 గ్రంథముల సంపుటి అయిన ఈ హోలీ బైబిల్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. కీర్తనను బట్టి మీకు వందనాలు. ఈ కీర్తన బట్టి కూడా మీకు స్తోత్రం. ఇందులో వ్రాయబడిన తండ్రి నాయన అన్ని కాకుండా కొన్ని నాయన ప్రభు విషయాలను ధ్యానం చేయడానికి సహాయం చేయండి. నిష్ప్రయోజకురాలను, అశక్తురాలను, అధమురాలను, చేతగాని దానను మా బోధకుడు నీ యొద్ద, నీ గడప యొద్ద, నీ యొక్క సన్నిధిలో కూర్చొని నీ ద్వార బంధముల యొద్ద ఆలకించగోరుతున్నాము. సంఘమైన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి రాకడ కొరకై. యోగ్య ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన, ప్రతి ప్రవర్తనలో ప్రభా నిన్ను పోలి జీవించే ప్రవర్తన, సుబుద్ధి కలిగి నడిచే ప్రవర్తన మాకు దయచేయండి. మేమేం నేర్చుకోవాలో మాతో మాట్లాడే అవసరం బట్టి మీరే ఆత్మ ద్వారా పలికించమని, ఏ యొక్క టెక్నికల్ ఇష్యూస్ మా మధ్య రాకుండా చేయండి. వస్తామన్న వారు, రావాలనుకున్న వాళ్ళు ఎవరి ఆటంకపరచబడకుండా చేయండి. ఇంతవరకు రాని వాళ్ళందరూ కూడా వచ్చి కూడా మీరు కృప చూపించమని, సాతానుకు సిగ్గు, మీ నామమునకు గొప్ప విజయం కలిగించుకోమని, మాతో కూడా ఉండమని యేసు ప్రభు దివ్యమైన నామమునే స్తుతులు అర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం చదువుకున్న మొదటి చరణము మరొకసారి చదువుదాము. యెహోవా నా మనవి, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. మొదలు పెట్టగానే దేవుడు నా మనవిని ఆలకించి ఉన్నాడు అని చెప్తున్నాడు. మనవి ఏంటి? ఎవరో డిస్టర్బెన్స్ అండి. యెహోవా యొక్క మనవి ఏంటి? ఏం మనవి చేసి ఉన్నాడు? ఆ మనవిని ఎలా ఆలకించాడు ఇప్పుడు మనం చూద్దాం. ఆయన మనవి ఏంటో చూడండి. 4వ వచనం. ఏం మనవి చేశాడు? ఏమి ప్రార్థన చేశాడు? అప్పుడు యెహోవా 4వ వచనం, దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఏమని మొరపెట్టాడంటే ఆ రోజు ఆయన, దయచేసి నా ప్రాణమును విడిపించుమని మొరపెట్టాడు. ఆయన ప్రార్థన అంశం ఏంటంటే ప్రాణమును విడిపించుమని ప్రార్థన. అంటే తన ప్రాబ్లము ఎక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రాణానికి బాధ, ప్రాణానికి శ్రమ, ప్రాణానికి వేదన, ప్రాణం కట్టబడింది, ప్రాణం ఇరుక్కుని ఉంది, బంధకాల్లో ఉంది, నన్ను విడిపించు అంటున్నాడు.
చూడండి, మానవునికి ప్రాణానికి బాధలు వస్తాయి, శరీరానికి బాధలు వస్తాయి, మనస్సుకు బాధలు వస్తాయి కదా. కుటుంబంలో బాధలు వస్తాయి, ఉద్యోగంలో బాధలు వస్తాయి, సంఘంలో బాధలు వస్తాయి, ఆత్మకు కూడా వస్తుంది. ప్రాణ బాధల గురించి ఒకసారి యేసు ప్రభు అన్నాడు కదా, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అన్నాడు చివరి రాత్రి. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో ఉంది అన్నాడు. ఆత్మ కూడా వస్తుందని సోదరి చెప్పింది, నిజమే. ఆత్మ కూడా బాధలు ఏమొస్తాయి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. మానవ ఆత్మకు బాధలు వస్తాయి, పరిశుద్ధాత్మకు కూడా బాధ. ఏంటి? నీవు నేను దేవునికి అయిష్టమైన పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్న దేవుని ఆత్మ కూడా దుఃఖమే. దేవుని ఆత్మకు విరుద్ధంగా తిరుగుబాటు మనం చేసినప్పుడు ఆయన ఆత్మ దుఃఖపడతాడు. అందుకే ప్రవక్తల గ్రంథాల్లో కూడా మనం చదువుతాం, మిమ్మల్ని బట్టి నేను చాటున ఏడుస్తున్నాను, చాటున ఏడుస్తున్నాను. మరి మనకే కాదు, దేవుని ఆత్మకు దేవుని ప్రాణానికి కూడా బాధలు వచ్చినట్టు మనం ఇక్కడ మానవుడైన దావీదు కూడా బాధ వచ్చింది. ఆయన ప్రాణం ఏదో ఇరుకులో ఉన్నట్టుందంట. ఇరుకులో ఉంది. ఏమి ఇరుకులో వచ్చింది? ఇరుకులో ఉందో చూడండి, 3వ వచనం. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. బంధకాలు, పాశాలు, కట్లు, ప్రాణానికి కట్లు వేయబడినట్లుగా ఉంది. ప్రాణం విడిపించుకోలేని పరిస్థితిలో ఉంది. ఏమి ఆ కట్లు అంటే 16వ వచనం 2వ లైన్లో కూడా రాయబడింది చూడండి. 16:2 2వ లైన్లో, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అన్నాడు. ఏమి కట్లు? ప్రాణానికి కొన్ని కట్లు వేయబడి ఉన్నాయి. ప్రాణం విడిపించుకోలేని పరిస్థితిలో ఉంది. ప్రాణానికి ఎంత బాధ. కొన్ని రోగాలు వచ్చినప్పుడు ప్రాణానికి ఎంత బాధ. శరీరము బాధపడుతుంది, ప్రాణం కూడా బాధపడుతుంది. అందుకే కొంతమంది భక్తులు సదా ఏమన్నారు? దయచేసి నా ప్రాణం తీసేసుకో అన్నాడు కదా. చాలా బాధలు వచ్చినాడు, ప్రాణ బాధలు వచ్చినాయి. మనకు కూడా వస్తాయి కొన్నిసార్లు. ఎందుకు నేను బతకాలి ప్రభువా? ఏ సుఖం లేకుండా నేనేం బతకాలి ప్రభువా? నా ప్రాణానికి ఏం సంతోషం ఉంది ప్రభువా? ఎందుకు నా ప్రాణం పొడిగిస్తున్నారు అని వయసుతో నిమిత్తం లేకుండా ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మనం కూడా అనేకసార్లు ఇలాంటివి చేసి ఉంటామేమో ఆలోచన చేసుకోవచ్చు. అలాగ ఆయన ప్రార్థన చేసినప్పుడు మరణ బంధకములు ఆయన చుట్టుకున్నాయంట. ఇంకేమి? పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, చుట్టుకున్నాయి, నన్ను పట్టుకున్నాయి. మనకు కూడా ఈ సిచ్యుయేషన్స్ మన జీవితంలో ఎంతవరకు వచ్చి ఉండలేదా? తప్పకుండా వచ్చి ఉంటాయి. మన విషయాలు ఇతరులతో మనం పంచుకొని ఉండలేదు, పంచుకోలేదేమో, కానీ మన అనుభవాలు మనం ఎరుగుదు. ఏదో బంధకాలు, ఏదో కట్లు, ఏదో కొన్ని విషయాలు మనం పట్టుకొని ఉన్నట్లు, మనం విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మనం కూడా ఉంటాం. కానీ ఆయన చేసిన ప్రార్థన ఏంటి? దయచేసి నా ప్రాణం విడిచిపెట్టు, విడిపించు ప్రభు. ఆయన చేసిన ప్రార్థన యొక్క మేనర్ ఏంటి? పద్ధతి ఏంటంటే దయచేసి అంటే ప్లీజ్ ప్రభు నా ప్రాణాన్ని విడిపించయ్యా, దయచేసి నేను వేడుకుంటున్నా. ఇంగ్లీష్ లో ఐ బెసీజ్ థీ అని ఉంది. నేను వేడుకుంటున్నాను, దయచేసి నేను బతిమాలుకుంటున్నాను, నిన్ను అభ్యర్థిస్తున్నాను ప్రభువా. నిన్ను పట్టుకొని ఉన్నా, నిన్ను క్లీన్ చేస్తున్నాను, నిన్ను పట్టుకొని వేలాడుతున్నాను నేను ప్రభువా. యాకోబు కూడా ఒకసారి దేవుని పట్టుకొని వేలాడాడు. ఎప్పుడండి? నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను పోనీయనని రోజు రాత్రంతా పట్టుకునే ఉన్నాడు, వదలకుండా పట్టుకున్నాడు. మరి మన జీవితంలో కూడా వదలకుండా ఆయన్ని పట్టుకుంటున్నావా? ఏదో మొండి పట్టడం కాదు, కానీ విశ్వాసం పట్టు. విశ్వాసంతో పట్టుకున్నావా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలా. మనం చేసే ప్రార్థనలు నిజముగా ప్రార్థన చేయ వారికి ఆయన ఆసన్నుడు, ఆయన దగ్గరకు వస్తాడు. అనంత దూరంలో ఆయన ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుల అమరత్వంలో ఉన్నతమైన
పర్వతంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు, కానీ ఎప్పుడు ఆయన సమీపస్తుడైతాడంటే ఎవరు విశ్వాసంతో ఉన్నారు, ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తారో, అంటే పెదవులతో ప్రార్థన చేసిన వాడి ప్రార్థన ఇంకా లేట్ అవుతుందేమో, దగ్గర రాకుండా ఆయన దూరం అవుతూనే ఉంటాడేమో. దేవుడు తనినా కూడా పట్టు వదలలేదు. ఎవరు? యాకోబు. ఉదయం అవుతుంది నన్ను పంపించేసి నన్ను నన్ను వదిలేసే అంటే అసలు అంటే దేవుని బలం కంటే బలమైన బలముతో పట్టుకున్నాడు ఆయన్ని కాదు కదా. ఆయన విశ్వాసం పట్టు, ఆయన నిజమైన పట్టు. కొన్నిసార్లు అంటా ఉంటాం కదా, సామెత ఉంది, ఉడుం పట్ట, కోతి పట్ట, లేకపోతే పిల్లి పట్ట అంటా ఉంటారు కదా. పిల్లి ఏమో తల్లి పట్టుకొని ఉంటుంది పిల్లను, కోతి ఏమో పిల్లనే తల్లిని పట్టుకొని ఉంటుంది. ఏది భద్రం అండి? పిల్లి పట్ట, కోతి పట్ట? పిల్లి పట్టే, తల్లి విడదు. ఇంకో మాట అన్నాడు దేవుడు, నీ తల్లి అయినా నిన్ను విడుస్తుందేమో కానీ నేను దేవుడి పట్టు గొప్పదే. నిజమే, దేవుడు ఎప్పుడు పట్టుకొనే ఉంటాడు. కానీ ప్రార్థనలో మనము దేవుడిని ఎట్లా పట్టుకున్నాము? పిల్లి పట్టులాగా పట్టుకున్నామా? దేవుడు పిల్లి పట్టులాగా పట్టుకుంటాడు. మనము కోతి పట్టుకుంటుంది, కొన్నిసార్లు విడిచేస్తుంది. తాను విడవడం ద్వారా తనకే ఎంతో నష్టం. మనం దేవుని యాకోబులాగా మనం పట్టుకున్నామా ప్రియులారా? నిజముగా ప్రార్థించు వారికి ఆయన ఆసన్నుడు. విశ్వాసము పట్టుతో ప్రార్థించడం. నిజంగా అబ్రహాం విశ్వాసం చాలా గొప్పది కదండి. అందుకే ఆయనకి ఏ తండ్రి అని పేరు పెట్టాడు. దేవుడు విశ్వాసులకు తండ్రి అని దేవుడు పెట్టాడు. విశ్వాసులకు తండ్రి ఆయన. అంతకుముందు ఆయనకి ఏ ఉదాహరణలు లేవు. ఏ ముసలి వారికి దేవుడు అలాగూ పిల్లల్ని ఇచ్చింది అనుభవం లేదు. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు, రాసిన ఉదాహరణ లేదు, ఏ ఎగ్జాంపుల్ ఆయనకి లేదు. ఆయన ఎదుట ఏ రాతలు ఆయన ఎదుట లేదు. అయినా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆయనే విశ్వాసానికి తెరలేపిన వాడుగా చూస్తున్నాం. అందుకే విశ్వాసులకు తండ్రి అని. ఆ విశ్వాసం ఇంకా మనకు రాలేదేమో. ఎంత విశ్వాసం అంటే దేవుడు తన కుమారుణ్ణి మళ్ళీ ఇచ్చినప్పుడు చచ్చిపోయినా, మృతతుల్యమైన, భస్మమైన, బూడిద అయినా ఆ బూడిదలో నుండి తన కుమారులు మళ్ళీ ఇస్తాడని నమ్ముకున్నాడు. అంతకుముందు లేని విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అందుకే అబ్రహాము విశ్వాసాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో తిరిగి పునరుద్ఘాటించి దేవుడు మెచ్చుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి మనము ఎన్ని ఉదాహరణలు చూస్తున్నాం, కానీ ఒకవేళ మనం ప్రార్థనలో విశ్వాసం ఉందా? విశ్వాసం తన ప్రార్థన చేస్తున్నాడు, నిజంగా ప్రార్థన చేస్తున్నాడు, అలాగూ ఆయన్ని విశ్వసించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆయనకి ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు చూడండి. 3వ వచనంలోనే కింద 3వ లైన్లో, క్షమయు దుఃఖమును నాకు కలిగేను. ప్రాణబాధలు ఉన్నాయి, మరణబంధకాలు ఉన్నాయి, పాతాళపు వేదనలు ఉన్నాయి, శ్రమ ఉంది, దుఃఖం ఉంది. ఆ తర్వాత ఇంకేముందో చూడండి. ఆయనకున్న 10వ వచనంలో 2వ లైన్, నేను మిగులా బాధపడిన. ఎంత బాధ? మిగులా బాధ. బాధ వేరు, మిగులా బాధ అంటే వర్ణనాతీతం, చెప్పలేను అన్నాడు. మిక్కిలి బాధించబడి. ఇలాంటి మాట ఒక స్త్రీ మాట్లాడింది. ఎవరైనా చెప్పగలరా? ఈ రాత్రి కలలో అతన్ని గురించి నేను మిక్కిలి బాధపడ్డా కదా. మన బాధలు మనకు బాగుంటాయి, కానీ యేసు ప్రభువు గురించి మిక్కిలి బాధ ఎప్పుడైనా పొందామా? శారీరకంగా ఎన్నో బాధలు మనకు వచ్చి ఉంటే, అబ్బా నా బాధ ఎవరికీ రాలేదంట. మీకంటే మిక్కిలి బాధ నాకుందని చెప్తాను. కానీ యేసు కొరకు బాధపడిన ఒక స్త్రీ
ఎంత ప్రేమ. నా బాధలే నాకు దండిగా ఉన్నాయి అంటాం మనం, కానీ యేసు కొరకు బాధలు అనిపించడానికి ఇష్టపడుతున్నామా? ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు, క్రీస్తును బట్టి కలిగిన శ్రమలోను సహనములోను కదా, శ్రమలోను సహనంలోను రాజ్యంలోను పాలివాడున్నాను. రాజ్యంలో పాలివారం కూడా అందరికి ఇష్టం. ఏమి ఇష్టం లేదు? సహనంలో క్రీస్తు కొరకు సహించే విషయంలో ఇష్టం ఉండదు. క్రీస్తుని బట్టి శ్రమలు మనకి ఇష్టం లేదు. రాజ్యం కావాలి, దీవెన కావాలి, ఐశ్వర్యం కావాలి, ఈ లోకంలో ఆస్తిపాస్తులు అన్నిటికీ ఇష్టపడతాం, కానీ శ్రమ సంకటం దుఃఖం మనకి ఇష్టం ఉండదు. క్రీస్తుని బట్టి ఆమె బాధపడిందంట. ఏమొచ్చిందో ఆ కళ వివరాలు మనకు తెలియవండి. కనుక ప్రియులారా, క్రీస్తుని బట్టి బింగులా బాధపడడానికి మనము ఇష్టపడుతున్నామా? ఇంగ్లీష్ లో ఇదే రాయబడింది, ఐ ఆమ్ ఇన్ గ్రేట్ అఫ్లిక్షన్ అని. చిన్న కష్టం కాదు నాకు వచ్చింది, గ్రేట్ అఫ్లిక్షన్, చాలా గొప్ప మిగుల బాధ నాకు వచ్చింది. ప్రస్తుతం ప్రియ సోదరి, నీ కండిషన్ ఇలా ఉందేమో, ఎవరికి చెప్పుకోలేని గొప్ప బాధ నీకుందేమో, గొప్ప సమస్య నీకుందేమో. చెప్పమంటే ఇతరులకు చెప్పడానికి వేస్ట్, మీరెవరు తీర్చలేరు మీరు అంటామేమో, నీకెందుకు చెప్పాలి అని అంటామేమో. కానీ తన మిగుల బాధ ఎవరికి చెప్పుకున్నాడు? దావీదు ఆ దేవునికి. మనందరికంటే మిక్కిలి మిగుల బాధపడిన వాడు సిలువలో ఎవరు? మన ప్రభు అయిన ఆయన కలిగిన బాధ ఎవరికీ లేదు. నరుల్లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అందం పోగొట్టుకున్నవాడు, సొగసు పోగొట్టుకున్నవాడు, స్థితిని స్థాయిని పోగొట్టుకున్నవాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని రాయబడింది. తను తాను ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది, తను తాను విధేయంగా దేవునికి చేసుకోవాల్సి వచ్చింది. స్వరూపం సొగసు పోగొట్టుకున్నాడు, అందం పోగొట్టుకున్నాడు కదా, తన యొక్క స్థితిగతులన్నీ పోగొట్టుకున్నాడు, న్యాయమును పోగొట్టుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తన సింహాసనమును పోగొట్టుకున్నాడు, కిరీటమును పోగొట్టుకున్నాడు, మహిమను పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. చాలా గొప్ప ధనవంతుడు ఆయన, కానీ మన నిమిత్తమై దరిద్రుడైపోయినట్టుగా మనం చూస్తాం. తండ్రినే పోగొట్టుకున్నాడు, దేవదూతల స్తుతి ఆరాధన పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ఒక తట్టయితే తను తాను నాశనం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అభిషిక్తుడు నిర్మూలమైపోయాడు. అభిషిక్తుడైన ఆ ప్రభువు నాశనం అయిపోయాడు. నశించిన మనల్ని వెదకి రక్షించిన నిమిత్తం యేసు ప్రభు తన నాశనానికి, దుర్గతికి, దుష్ట మరణానికి, దిక్కులేని మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. దుర్మరణాన్ని చెందడానికి, శాపగ్రస్తమైన మరణాన్ని చెందడానికి, ఆ శాపగ్రస్తమైన సిలువకు అంటగొట్టబడ్డానికి ప్రభు ఇష్టపడ్డాడు. చాలా బాధ, మేకులతో బాధ కదా, మిగుల బాధ. ముళ్ళ కిరీటంతో మిగుల బాధ. ఎవరికైనా ఒక్క ముళ్ళు తలలో గుచ్చుకుందా? కాల్లో గుచ్చుకుంటేనే ఎంత బాధ అనిపిస్తుంది. మరి ఆయన తలలో ఎన్ని ముళ్ళతో గుచ్చబడ్డాడు, కొరడాలతో కొట్టబడినప్పుడు మిగుల బాధ కాదా? మాంసం పెట్లిపోయి బయటికి లేచి వచ్చినప్పుడు ఒక్కొక్క గాయానికి, అనగా 12 స్లింగ్స్ ఉంటాయి ఒక్కొక్క కొరడా. 12 స్లింగ్స్ అంటే ఒక వారుతో దెబ్బ కొట్టబడినప్పుడు ఎన్ని దెబ్బలు తగులుతాయి? 12 స్లింగులకు 12 గాయాలైతాయి. ఒక్కొక్క గాయానికి 50 గ్రాముల మాంసం. ఒక కొరడా దెబ్బకు ఎన్ని గ్రాములు వస్తాయి? 12 × 50 గ్రాములు వేయండి, 12,600 గ్రాములు. అట్లా దేవుడు 40 దెబ్బలు అంటే 40 ఇంటూ కదా ఎన్నండి, ఒక కొరడాకు 12 ఇంటూ అట్లా 40 వేస్తే ఎన్ని గాయాలు, ఎన్ని గ్రాముల మాంసం బయటకు వస్తుందో లెక్కేసుకోండి. ఎంత నొప్పి, ఎంత మిగుల బాధ. ఒక్క మాట మనకి ఎంతో బాధ కలిగిస్తుంది. మీరు పలానా మాట అన్నారు,
రాత్రి నాకు నిద్ర పట్టలేదు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆయన పొందిన అపనిందల వలన ఆయన హృదయం బద్దలైపోయిందండి. సూపర్ఫిషియల్ గా దేహము బయట వచ్చిన బాధలు, అంతరంగములో నిందల బాధలు ఎంత ఆయన బాధించినాయి. ఆ చేదు చిరక ఆయన పుచ్చుకున్నప్పుడు నాలుకకి ఎంత బాధ, లోపలికి ఆ ప్రేగుల్లోకి దిగిపోయినప్పుడు ఎంత ఉలగరిచ్చిందో, ఎంత వామిట్ చేయాలనిపించిందో, ఎంత బాధన, ఇవన్నీ ఎవరు లెక్కించగలరు? అందుకే సిలువని నిదానించి చూస్తేనే హృదయం ద్రవీభవిస్తుంది. ప్రతి ఆదివారం, ప్రతి మోకాడు ఉన్నప్పుడు, ప్రతి కళ్ళు మూసుకున్నప్పుడు, ఆయనకు సిలువను స్మరిస్తున్నప్పుడు మన కళ్ళలో నుండి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే నూతనంగా ఆయన యొక్క శ్రమలు మనకు అర్థమైనప్పుడు. అందుకే కన్నీళ్లతో నేను పాదాలను తడపనా అని ఒక పాట ఉంది కదా. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? తన కన్నీటితో ప్రభు పాదాలను తుడిచింది, కన్నీటితో కూడా తుడిచింది, కన్నీటిని కూడా పోయేటట్లుగా అత్తరమల్ల వేసి తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగ మన జీవితంలో ఆయన పడిన బాధలు మిగులమైన బాధలని మనం ఎరిగి ప్రతి ఆదివారం ఆయనకి స్తుతులు కొత్తగా చెల్లించాలి. ఫ్రెష్. ఎవరు ఫ్రెష్ గా ఉండాలి? సద్ది ఆరాధన కాదు, సద్ది స్థుతులు కానే కాదండి. ప్రతి ఆదివారం పాత నడుగులతో కూడిన ప్రార్థన కాదు, పాత ఆ స్థుతులు కాదు ప్రభుకి. ఇశ్రాయేలు చే స్థుతుల మీద ఆయన ఆసీనుడు కాగోరుతున్నాడని ఏదో మనము స్టీరియో టైప్ రికార్డు ప్లే చేసినట్టు కాదు, పాత క్యాసెట్లు అన్ని కూడా మనము ప్లే చేసినట్టుగా కాదు. ఆ పాత ఆరాధన దేవునికి ఇష్టం లేదు. ఎవరు ఫ్రెష్ గా ఆరాధన. నిన్న ఆదివారం నీవు చేసిన ఆ స్థుతుల ఆరాధన ప్రభు ఇష్టపడ్డా? దాన్ని ఆగ్రహించడానికి ఇష్టపడ్డా? ఆయన మిగుల బాధలు నీకు అర్థమైనాయా? కొత్తగా అర్థమైనాయా? నాకు గనక టైం లేక ఎప్పుడైనా పాత ఆరాధన పాత చెల్లిస్తే నాకు తృప్తే ఉండదు. ప్రభు నువ్వు ఫ్రెష్ గా నాతో మాట్లాడు, నా ఆరాధన ఫ్రెష్ గా ఉండేది చేయమని. వేడి వేడి భోజనం తినాలంటే ఎంత ఇష్టపడతాం మనం కదండి. కొంచెం వేడి తక్కువ అయిపోయినా మళ్ళీ ఓవెన్లోకి వెళ్ళినా మనం వేడి చేసుకొని తింటాము. ప్రభువుకు మనం చేసే స్థుతి ఎంత ఫ్రెష్ గా ఉండాలి. ఆయన దొరగారు ఉండేవాడు ఒక ఆయన, ఇంగ్లాండ్ నుంచి. ఆయన చాలా కోపం, వేడి తగ్గితే చేపలో ముళ్ళు ఉంటే కూడా ఆయన కోప్పడేవాడు అనమాట. అన్ని తీసి పెట్టాలి, రెడీగా ఉండాలి, రెడీ టు ఈట్ లాగా ఉండాలని. ఒక మనిషి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది తప్పుందా? ఎందుకంటే తన ప్రాణ బాధలు మిగులవి, తన శరీరంలో బాధ మిగుల, ఆయన వేదన ఎంతో మిగుల వేదన పొంది ఉమ్మారు భూమి మీద పడి ఆయన తండ్రికి మొరపెట్టుకుని ఎవరి కోసం? నాకు సాయం చేయమని అడిగాడా? కాదు కదా. మరి మన కొరకు ఆయన చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, క్షమించమని. కనుక ప్రియుల ఆ బాధతో, మిగుల బాధతో ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు వినలే, ముఖం తిప్పుకున్నాడు. కానీ ఇక్కడ దావీదు నేను మిగుల బాధపడినవాడు, దయచేసి నా మిగుల బాధ నుండి నా ప్రాణం విడిపించమంటే దేవుడు ఆయనకి ఆన్సర్ ఇచ్చాడండి. ఇక్కడ 5-6 రీతులుగా తన బాధ చెప్పుకున్నాడు. ఈ ప్రాణమును గురించి ఆయన ఇంకా 8వ వచనంలో చూడండి. 8 మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అంటున్నాడు. దయచేసి నా ప్రాణం ఉడికించమంటే వేటికి బాధ లేకుండా చేశాడంట. కన్నీళ్లు విడవకుండా కన్నులను కాపాడాడంట, జారి పడకుండా పాదములను తప్పించాడంట కదా. మరి ప్రాణం కొరకు ప్రార్థన చేస్తే ఎలా ఆయన ప్రార్థన దేవుడు విన్నాడో చూడండి. ఎటువంటి క్షేమం ఇచ్చాడంట. 7వ వచనంలో చూడండి. 7 నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. నా ప్రాణము దయచేసి ప్లీజ్ దేవా విడిపించు అంటే ఎంత క్షేమం ఇచ్చాడండి.
మీ మాటలోనే చెప్పండి, ఎంత క్షేమము? ఎవరు చెప్పరేంటి? విస్తారమైన విస్తరించిన క్షేమం. ఈనాడు మన ప్రాణాలకు విస్తరించిన క్షేమం ఉందండి. ఎక్కడ క్షేమం అక్క, ఏం చెప్పుకుందునక్క, చెప్తే తీరదక్క అంటున్నాం కదా. కానీ మనం కూడా ఇలాగా ప్రార్థన చేస్తే విస్తరించిన క్షేమం ఇస్తాడండి. విస్తరించిన క్షేమం అంటే నాకు అర్థమవుతుంది, ఉత్తర దిక్కుల్లో సాయం క్షేమం ఇచ్చాడేమో కదా, ఉత్తర దక్షిణంలో సాయం, తూర్పు పడముల్లో సహాయం, ఎవ్రీ యాంగిల్లో సహాయం, ప్రతి దిక్కుల్లో సహాయం, సరిహద్దులన్నిట్లో సహాయం దేవుడు ఇచ్చాడండి. అలాగే మనల్ని కూడా బ్లెస్ చేశాడండి. నా ఇంటిలో అత్తగారింట్లో నాకు సమాధానం, తల్లిగారింట్లో సమాధానం, కుటుంబంలో సమాధానం, ప్రేమించే బిడ్డలను దేవుడు మనకి ఇచ్చినాడు. కానీ కొన్ని చోట్ల మనకు శ్రమలు కూడా ఉంటాయి, కొన్ని చోట్ల అసమాధానాలు ఉంటాయి. మనకు లేకపోయినా మన మీద కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని చోట్ల క్షేమం విస్తరించిందని చెప్పలేము. కానీ దేవుడు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా వాటన్నిటిలో కూడా క్షేమమును విస్తరింప చేసే దేవుడుగా, విస్తారమైన క్షేమం. ఒకసారి దావీదు తన పని వారిని నాబాల ఇంటికి పంపించు. అబీగేలు భర్త పేరు, అబీగేలు భర్త పేరు నాబాలు ఇంటికి 10 మంది దూతలను పంపించి ఏమన్నాడు, నీకు కలిగిన అంతటికి ఇంటికి ఏమన్నాడు, క్షేమం కలుగును గాక. నీకును నీ ఇంటికి కలిగిన అంతటికి క్షేమం అన్నాడు. అలాగూ మన దిక్కులన్నింటిలో క్షేమం ఇచ్చివాడు పరమ దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తాడు. ఆయన సమస్తమును చేయగలన దేవుడు. ఆయన అడుగుదాం. దావీదును మించిన సాయం మనకు చేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవుడు ఆయనకు క్షేమమును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇలాగూ మిగుల బాధపడిన వాడు, ఈయన ఎవరిని నమ్ముకొని ప్రార్థన చేశాడో చూడండి. ఎవరిని నమ్ముకుని ప్రార్థన? 11వ వచనంలో, నేను తొందరపడిన వాడని ఏ మనుషుడినో నమ్మదగిన వాడు కాడనుకుంటుని. ఒక పరిస్థితుల్లో ఏమనుకున్నాడంట, ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. ఏ మనిషి నమ్మదగిన వాడు, ఏ బిలీవర్ కూడా నమ్మదగిన వాడు. నన్ను కూడా నువ్వు నమ్మాల్సిన పనిలే, నిన్ను నేను నమ్మాల్సిన పనిలే. ఎందుకంటే చివరి దినంలో అట్లా తయారైపోతారు. మొదటి వారు కడబడి వారు అవుతారంట, కడవటి వారు మంచివారు. ఏ సహోదరునైనా నమ్మకుడి, ప్రతి వాడు తంత్రగొట్టై తన పొరుగు వాని కొంప ముంచును. ఈ భాష బాగుందండి. కొంపలు ముంచే నేచర్ మనలో ఉంది, మోసకరమైన హృదయం మనలో ఉంది. ఈనాడు ఒకరు నమ్మిన వాళ్ళే మన కొంపలు ముంచగలరేమో, మన పేరును స్కాండలైజ్ చేయొచ్చునేమో. ఈరోజు మన ముందర ఒక మాట, మన వెనకాల ఒక మాట మాట్లాడొచ్చునేమో. అలాంటివి జరుగుతాయి. ఒక దాసుడు చెప్తున్నాడు, మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటవాడు. ఏదో ఫ్రెండ్ తన పరిస్థితులు బాగలేక మరి ఎదుట ఉన్న తన ఫ్రెండ్కి, నమ్మకమైన ఫ్రెండ్కి మరి డబ్బులు ఇచ్చాడు. కానీ థిక్కెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పత్రాలు ఏమీ రాయించుకోలేదన్నమాట. పత్రాలు ఏమి రాయించుకోకుండా దాదాపు 30కి భాగం ఇచ్చేశాడు. ఇచ్చి పలానా డేట్న మిగతాది కూడా ఇస్తానని చెప్పాడండి. ఆ పలానా డేట్ రాకముందే ఒకరోజు తన ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేసి చెప్పాడు, ఏమని, నీవు నాకు ఇచ్చావు ఈ డబ్బని ఏమి రుజువు, నీవు నాకు ఈ డబ్బా ఇచ్చావని ఏమి రుజువు, ఏమైనా పత్రం ఉంటే తీసుకురామన్నాడండి. గుండె పగిలినట్లయిపోయింది, చాలా బాధ అయిపోయింది. అలా అన్నప్పుడు ప్రాణ స్నేహితుడు ఇలా చేస్తాడని ఆ రోజు ఇంట్లో భార్య బిడ్డలు ఏడుస్తూ ప్రార్థన చేశారండి, దేవునికి మొరపెట్టారండి. అదే రోజు రాత్రే ఏమైందంట, డబ్బులు తీసుకొని ఇవ్వలేదని చెప్పిన ఆయన భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి
ఆ బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడ్డాయండి. ఐసీయూలో అడ్మిట్ చేసి దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఫ్రెండ్ తో మాట్లాడాడు. తెల్లవారుజామున ఇంటికి వచ్చాడంట కారణం, నేను నిన్ను ఇట్లా మోసగించాను, అందుకే నా భార్యను దేవుడు మొత్తేశాడు, ఆమె ఇప్పుడు ఐసీయూలో ఉంది, నేను నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించమని. ప్రార్థన ఆలకించిన దేవుడు కాదండి? ఇలాంటివి లోకంలో ఎన్ని జరగట్లేదు, సంఘాల్లోనే జరుగుతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితులు ఎన్నెన్నో మన జీవితంలో వచ్చింది. మన ప్రాణాలకు క్షేమమును విస్తరింపజేసే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇలాగా తన ప్రార్థనను దేవుడు ఆలకించినందుకు కారణమేంటి? ఒక మాట ప్రాధాన్యంగా ఉంది, దాన్ని మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. 5వ వచనం చూడండి, 5, 6 వచనాలు చదువుకుందాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయన దేవుడు వాత్సల్యత గలవాడు అనే మాట చూస్తుంది. 5వ చరణంలో ఏమని రాయబడింది? దేవుని గుణగణాలు దావీదు రాస్తున్నాడు. 4 గుణగణాలు చెప్పాడు. ఏంటి? దయాళుడు, దయా దాక్షిణ్యముల కలివాడని బైబిల్లోనే చదువుతాం. దయగల వారిపై దయ చూపించును అనే మాట కూడా మనం చదువుతాం. దయాళుడైన దేవుడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడని పేతురు కూడా రాస్తాడు కదా. కానీ దయాళుడే, దయతోనే యాజకత్వం మనకి ఇచ్చాడు దేవుడు. ఆయన దయను బట్టే యాజకత్వం మనకు వచ్చింది, రాజరికం కూడా మనకు వచ్చింది కదా. పూర్వకాలంలో రాజులే, యాజకులే, 2 డ్యూటీస్ ఎవరికి ఒకరికి ఇవ్వరు. కానీ దేవుడు తన రక్తమును పంచుకొని ఉన్న ఆయన పెళ్లి భార్య అయిన సంఘానికి రాజరికం ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు, యాజక సమూహముగా మనం రెండింటినీ ఇచ్చాడు. దేనితో ఇచ్చాడు? మన ప్రార్థన భక్తి చూసా, దయతోనే మనకి ఇచ్చాడు. ఆయన దయాళుడు. రెండవది ఆయన నీతిమంతుడు అంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని లేఖనం చెప్తుంది. నీతిమంతుడు ఒక్కడే. ఎవరు? దేవుడే నీతిమంతుడు. కానీ ఈనాడు మనకు కూడా దేవుడు నీతిమంతుడని పేరు పెట్టాడు. అది ఆపాదించబడిన నీతే గాని నిజంగా మనం నీతి జరిగించి నీతిమంతుడని పేరు పొందలేదన్నమాట. కనుక దేవుడు నీతిమంతుడు, ఆయన మన దేవుడు. ఆయన అసాధ్యమైనది ఏమీ లేదని దేవుడు, సమస్తమును చేతులైన దేవుడు. నేను దేవుడని నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు ఆయన. అసాధ్యము ఏది లేని సాధ్యం చేసే దేవుడు ఆయన. అంత మాత్రం కాదు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, వాత్సల్య పరిపూర్ణుడు. ఆయన వాత్సల్యత ఎడతెక్కకుండా నిలుస్తుంది. విలాపవాక్యంలో ఉన్నాడు, దినదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతున్నాడు, నూతనమైన వాత్సల్యత కలిగిన. నిజమే, దేవునికి 4 గుణగణాలు కాదు, చాలా అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఉంది. ఎన్నో గుణలక్షణాలు ఆయనకున్నాయి. మంచిది. సుబుద్ధి గల దేవుడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఆయన. అందుకని దేవుడు ప్రార్థన ఆలకించాడా? కింద చరణంలో ఏమని రాయబడింది? కింద యెహోవా సాధువులను కాపాడువాడు. ఈ 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి అని దేవుడు ఇక్కడ ఇచ్చినాడు అంటారా? మీకేమని అర్థమవుతుంది? ఆ 4 గుణాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినాడని ఉందా ఇక్కడ? నిజమే, ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. అదే సమయంలో దేవుడు దావీదులో ఏం చూశాడండి? ఏమి చూసి ఆయన కాపుదలు ఇచ్చాడు? అరుణ, కొంచెం నీ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది, దగ్గర పెట్టుకుంటావు, ఎక్కువ నీ వాయిస్ వినిపిస్తుంది, కొంచెం తగ్గించుకో. ఏమనుంది ఇక్కడ? సాధువులను. దావీదు జీవితం మనందరికీ తెలుసండి, దావీదు జీవితం మనందరికీ తెలుసు. క్షమంలో ఎంత సాధుత్వం చూపించింది కదా. ఆ రోజు కూడా క్షమం ఇంట్లో విన్నాం మీ అందరికీ, మీలో కొద్దిమంది ప్రజెంట్ అయి ఉన్నారు అనుకుంటాను. మీ అందరికీ తెలుసు, సౌలు తన మామ 21 సార్లు ఆయన్ని ఈడుతో పోటు పొడవాలనుకున్నాడు. ఎంత సాధువు అండి, ఎంత సాధువు కదా.
ఆ గుహలో మామ దొరికాడు. శంఖానివర్తికి ఆయన పోయి ఉన్నాడు. ఆ గుహలో దావీదు జనులు ఉన్నారు. దావీదుతో పాటు ఎంతమంది ఉంటారండి? సమాన్ దగ్గర 200 మంది, తనతో 400 మంది బయలుదేరుతారు. మొత్తం 600 మంది ఉన్నారు. 600 మంది సౌలు వెనకాల ఉన్నారు. దొరికినప్పుడు ఏం చేశాడండి? సాత్వికం ఎంత చూపించాడు కదా. తన చేతిలోని ఖడ్గం, దావీదు చేతిలో ఉన్న ఖడ్గం ఎవరిదండి? యోనాతానుది. యోనాతాను ఖడ్గం ఇచ్చాడు. దానికంటే ముందు గొల్యాతు. ఈ చోటు సరైంది ఇంకోటి లేదన్నాడు కదా వాక్యంలో ఉంది. యోనాతాను ఇచ్చిన ఖడ్గం కంటే కూడా గొల్యాతు ఖడ్గం శూరుడు ఫిలిష్తీయ శూరుడు. అటువంటి కత్తులు ఆయన దగ్గర ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి. ఒక్కటేస్తే చాలా అయిపోయాయి. ఆయన మెడ మీద తల ఉండదు. ఎంత సంయమనం పాటించాడు. ఎందుని బట్టి స్పేర్ చేశాడండి? యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను. ఎంత సాత్వికం, ఎంత రూల్స్ కలిగి ఉన్నాడు. కోపమస్తులైన మనిషిని కాదంటాం మనం. ఆయన రాజు, అభిషేకించబడిన రాజు అయినా కూడా ఎంత కంట్రోల్, ఆత్మ చేత ఎంత కంట్రోల్, ఆజ్ఞల చేత ఎంత కంట్రోల్. ఆత్మ అందుకే దావీదు 119వ కీర్తనలో రాస్తాడు కదా, ఆయన ఆజ్ఞల మార్గమున పరిగెత్తువాడు ధన్యుడు. ఆజ్ఞల మార్గమున కష్టాలు వచ్చినా, ప్రాణభీతి ఉన్నా కూడా ఆజ్ఞల మార్గమునే ఆయన పరిగెత్తాడు. కష్టాలు మనకు ఆజ్ఞలు గుర్తొస్తాయండి. దావీదు కూడా ఒక చోట ఫెయిల్ అయిపోయినాడు. ఊరియా భార్య కనబడగానే ఆజ్ఞలన్నీ మర్చిపోయాడు. ఏమని? వ్యభిచరించకూడదు అనే మాట మర్చిపోయినాడు కదా. అదొక్కసారి తప్ప మిగతా అన్ని చోట్ల ఆజ్ఞల మార్గమునే పరిగెత్తిన వాడుగా మనం. ఎంత సాధువు! 21 సార్లు, ఒక్కసారి 2 సార్లు అక్క ఓర్చుకునేందుకు. నేను కూడా అవతలు చూశాను, ఎంతకని ఓర్చుకోవాలా? నేను కూడా ప్రతాపం చూపించాను అంటాం మేము, కానీ ఆయన 21 సార్లు సాధువుగా ఉన్నాడు. ఇంకొక చోటండి ఈటని తీసుకొని పోయాడు. ఎవరి ఈట? 21 సార్లు ఏ ఈటతో తరిమాడు ఆ సౌలు మామ యొక్క ఈటని తీసుకొని పోయి ఇంకా ఏం తీసుకుపోయాడు? నీలబుడ్డి కూడా కదా తీసుకొని పోయాడు. ఇవి ఎవరివో చూడని ఎదురున్న పర్వతంలో ఆయన, ఈ పర్వతంలో మామ, ఇది ఎవరిదో చూడు, ఏటి ఎవరిదో చూడు అని. అప్పుడు ఏదో మనస్తాపన వచ్చినట్టు, ఏదో కొంచెం పరితాపం వచ్చినట్టు చెప్పాడు. సుబుద్ధి గలవాడు నువ్వు అన్నాడు మామ, కానీ నో చేంజ్. అది పర్మనెంట్ చేంజ్ కాదు. అప్పటికప్పటికే ప్రతిసారి సమయమును పాటించినట్టుగా నిదానము, నిబ్బరము, సాధుత్వము అతని జీవితంలో. షిమి తిట్టాడు. ఆఫ్టర్ ఆల్ షిమి ఎవరు? ఓ పనికి మాలినవాడు, చీపో దుర్మార్గుడ, చీపో దుర్మార్గుడ అని అన్నప్పుడు కూడా ఏమన్నాడు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆజ్ఞాపిస్తే పొడుద్దామని అనుకున్నారు, కానీ ఏమన్నాడు? యెహోవా చెప్పాడేమోలే, దూషించమని చెప్పాడేమోలే. ఎంత సాధుత్వం అండి, ఎంత సాధుత్వం! ఇవన్నీ చెప్పుకున్నంతగా సులభంగా ఉండవు మనకి. ఉడుకు రక్తం ఉడుకుతా ఉంది అని అంటాం. మేము కూడా ఉప్పు కారాలు తిన్నోళ్ళమే అంటాం. ఎన్నైనా చెప్పుకుంటాం కదా మనం. యెహోవా ఎవరిని కాపాడతాడు? సాధువులను. మన శ్రమలో మన సాధులమా? మన కోపం వచ్చిన మన సాధులమా? మన శ్రమలో ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతున్నాము మనము? సాధుత్వం అడుగుదామా? దశరానికి పత్రిక రాస్తూ పౌలన్నాడు, మేము మీ ఎదుట పాలు విడిచిన పిల్లల వలె కదా, పాలు మాన్పించిన తల్లి వలె గారవించాము మేము అన్నాడు కదా. గారవించాము. మన ఎదురు ఉన్న సంఘంలోని వారిని గారవిస్తున్నామా? ప్రేమతో మాట్లాడుతున్నామా? హర్ట్ చేస్తున్నామా? మోషే పీఠం మీద ఉన్నామని ఎట్లంటే అట్లా హర్ట్ చేసాము. బోధలు మనం చేద్దామా? పౌలు కూడా బోధిస్తున్నాడు, కానీ బోధించే సమర్థుడు గాను, జగడమాడ ఆడని గాను,
సాత్వికంతో వారిని దారిలోనికి తీసుకొని రావాలి అన్నాడు. ఖండించుము అన్నాడు, బుద్ధి చెప్పుము అన్నాడు. అంతకుముందు ఏకదం ఖండించమండి, ఏకదం బుద్ధి చెప్పం. సామ దాన భేద దండోపాయం, లాస్ట్ దండం, లాస్ట్ తీర్పు, లాస్ట్ వెలివేయుట, అది తీసుకొచ్చి ఫస్ట్ పెట్టకూడదు. కోపించుటకు నిదానించు వారే ఉండాలి అన్నాడు కదా దేవుడు. మీ మాటల్లో ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు కదా, మీ మాటలు రుచికరంగా ఉండాలన్నాడు కదా. పైన దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి అందు ఉన్నావు కనుక ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రార్థన ఎట్లుండాలన్నాడు? ఎలా ఉండాలని? ప్రార్థన మాటలు ఎలా ఉండాలంటే బుద్ధిగా ఉండాలి. ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలో మనం ఎరగడం కూడా జ్ఞానయుక్తంగా మనం ప్రార్థించాలి. నీ మాటల వలన ఒకవేళ నీ దేవుని శిక్ష తెచ్చుకుందువేమో అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనంలో కాబోలు మనం చదువుతాం. మన మాటల ద్వారా శిక్ష అంటండి, క్రియలు చేసినప్పుడు కాదు, మాటలతో కూడా మనం శిక్ష తెచ్చుకోగలమని. అందుకే మీ మాటల్లో సాత్వికం ఉండాల, ఉప్పు వేసినట్టు ఉండాల అని దేవుడు చెప్పాడు. అలాగ మనం ప్రార్థన చేద్దాం. స్త్రీల యొక్క ఆంతరంగిక అలంకారం విషయంలో చెప్తే ఏమన్నాడండి? స్త్రీలు ఎలా అలంకరించుకోవాలంట? సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణం ఉండాలి. ఇది అంతరంగా స్వభావమే మీకు అలంకారం. స్త్రీలమైన మనం అందరం అలంకారాన్ని ప్రేమిస్తాం నిజమే, కానీ దేవుడు కోరుకున్న అలంకారం ఏంటంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లని 66వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆ పరలోక పెళ్లిలో సంఘ వధువైన మనల్ని కలెక్టివ్ గా ఆయన వధువుగా చెప్తున్నాడు. మనల్ని చూసినప్పుడు అంటే దేవుడు ఫేస్ ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? గాడ్ లుక్స్ ఎట్ హార్ట్ అన్నమాట. అంతరంగానే ఆయన చూసినప్పుడు సంఘం యొక్క కన్యకైన మనలో ప్రభుకి ఏం కనపడాలి? అంతరంగం అలంకారంగా ఉందా? సాధువుగా మాట్లాడుతుందా అమ్మాయి? మృదువుగా మాట్లాడుతుందా? రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతాం. బా, ఆమె మాటలకు ఎవరు చాలుతారండి? 10 మంది ప్రధానమంత్రిలాగా మాట్లాడతారంట 10 మంది, రకరకాలుగా. అంత నాలెడ్జ్ ఉంటుంది. ఏ మాటకు ఏ మాట కొట్టాలి, ఏ మాటకు ఏ ఆన్సర్ ఇవ్వాలి, ఒక మాటకు 10 మాటలు ఎట్లా మాట్లాడాలి, ఒక ఏటుకు 10 దెబ్బలు ఎట్లా కొట్టాలి అనే మైండే ఉంటుంది. ఇప్పుడు కక్ష తీర్చుకునే స్వభావమే మనలో ఉంటుంది. అది మన ఓల్డ్ నేచర్. అది కానీ మన న్యూ నేచర్ ఏంటి? మన ప్రభు యొక్క నేచర్. చెరువులో అంతమంది కొడతా ఉంటే పిల్లినైనా ఇంట్లో తలపేసి కొడితే ఏమవుతుందంటే పిల్లి ఏమవుతుందంటండి? ఎంత నోరు లేని మనిషిని కానీ వాడికి మాటలు తెప్పాలంటే బాగా చితక బాధ అంటే వాడు కూడా నోరు తెరుస్తాడేమో. కానీ సిలువలో ఎంత చితక బాధినా ప్రభు నోరు తెరిచినాడు. వాళ్ళకు తేవడు గొర్రె మౌనంగా ఉన్నాడు. వచ్చి కత్తిరించు అనేది గొర్రె పిల్ల మౌనంగా ఉంది. ఆయన మౌనంగా ఉంది. ఆయన నోట మాట రాలేదు. నోటి మాటలో కూడా అతిక్రమించలేదంటే ఎవరండి? నోటి మాటలో కూడా లోపము లేనివాడుగా ఉంది. ఇటువంటి సాక్ష్యాలు సంఘానికి ఎంత అవసరం. అసలు భక్తి మన జీవితంలోనే ఉండాలి. పాతమైన భక్తుల కంటే కూడా ఆ రాజుల, అధికారుల, ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరికంటే కూడా సంఘం మెరుగైన లోపభూయిష్టం కానీ మరి నేచర్ మనం కలిగి ఉంది. యోబు కంటే మెరుగైన నోటి మాటల్లో కూడా ఆయన ఏ పాపం కనిపించదు. కానీ యాకోబు తన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? మనమందరము అనేక విషయంలో ముఖ్యముగా మాట ఎందు అన్నాడు.
మాటలో ఎవ్రీ బిలీవర్ తొలగిపోతున్నాడని మనం అనుకుంటాం. అది ఇంక్లూడ్ అయ్యి యాకోబు కూడా అనుకున్నాడు. మిక్కిలి సాత్వికుడైన మోషే కూడా ఓడిపోయింది ఎక్కడండి? ద్రోహులారైన ఒక మాట, అది పెద్ద తిట్టు కాదు, భూత పదము కాదు. మాటల్లో సన్మానం, పరిశుద్ధతను సన్మానించలేదని ఎంత గ్రేట్ బ్లెస్సింగ్ పోగొట్టుకున్నాడండి. చూచే దానికే దేవుడు అనుమతి ఇచ్చాడు, కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించేదానికి అవకాశము లేదు. సెంట్ భూమి అయినా ఇచ్చాడు దేవుడు, సెంట్ భూమి ఇవ్వలేదు. ఎంత బ్లెస్సింగ్ పోయిందండి. ఒక్క చెడ్డ మాట అంటే ఎన్ని బ్లెస్సింగ్స్ పోతున్నాయి మన జీవితంలో. ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నామో, కోపం వచ్చినప్పుడు ఎన్ని అపవిత్రమైన మాటలు దొర్లించబడి ఉన్నాయో. మొన్న ఈ యొక్క కొన్ని వీడియోలో చూస్తుంటే భక్తులు ఎంత బడా బూత్ పదాలు మాట్లాడుతున్నారు. అవి రికార్డ్ అయినప్పుడు ఎంత శిక్ష అనుభవిస్తున్నారు. రహస్య జీవితంలో మాట్లాడిన మాటలు ఎవరో రికార్డ్ చేస్తారు. వీళ్ళైనా ఎంత భక్తిగా వాక్యం చెప్పి వాళ్ళు నోటి ఇంత బడా బూత్ పదాలు వచ్చినాయా అని దేవుడు ఎంత బాధపడతాము. మనం మన జీవితంలో ఎన్ని మాటలు కాని మాటలు. మన నాలుకలో సాధుత్వం లేదంట. ప్రతి మృగము, పక్షి, జలచరాలు, ప్రాకు పురుగులు, పాములు లాంటివి, సర్పాలు కూడా సాధువు అయినాయే గాని మానవ నాలుక అనేది కనుక నా నాలుక సాధువు నా నాలుకను నేను సాధువు చేసుకోలేను, నీ నాలుక నీవు సాధువు చేసుకోలేము. కారణం ఏంటంటే మన మోసకరమైన హృదయాన్ని. అందరు ఏమో కానీ నువ్వు మంచి అంటుంది మన హృదయం, నీవు తప్ప అందరూ ఫెయిల్యూర్స్ అని అంటుంది మన హృదయం. మోసం చేస్తుంది. మన యొక్క నాలుకను ఎవరు సాధువు చేయ జాలమంట. ఎవరు చేయగలరు? ఒక్క దేవుడు. నా నాలుక మంచిది కాదు, నా నాలుకకు అన్ని చెడ్డ మాటలు, నా నాలుకకు అన్ని కాని మాటలు, నా నాలుక అన్ని కోపిష్టి పదాలే, రఫ్ అండ్ టఫ్ గా కఠినమైన పదజాలమే నాకు. నా నాలుకను దయచేసి నా ప్రాణమును కాపాడని అన్నట్లు మనం ఏమిటి ప్రార్థన చేసుకోవాలి ఈరోజు? నా నాలుకను సాధువు చేయము ప్రభు, దయచేసి దాన్ని సాధువు చేయి. నాలుక మంచిదైతే ఏది మంచిదంటండి? నోరు మంచిదైతే ఊరు మంచిది. మన నాలుక చెడ్డది గనక అందరికి మనం చెడ్డ. అసలు ఈ కాలం పేరే దేవుడు ఏమని రాయించాడు? ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఊరకున్నంత ఉత్తమం లేదన్నాడు. బైబిల్లోనే ఉంది. ఎవరినైనా మనం దిద్దగలమండి? ఎవరినైనా హెచ్చరించగలమా? ఎవరికైనా బుద్ధి చెప్పగలమా? ఎవరు ఒప్పుకోరు. అందుకే ప్రార్థన ఎక్కువ చేయాల్సి వస్తుంది. వాళ్ళతో నీవే మాట్లాడు, నాతో నీవే మాట్లాడు, నన్ను సాధువు చేసేది నీవు ఒక్కడవే, నా నేచర్ మార్చేది నువ్వు ఒక్కడవే, నా స్వభావాన్ని కడిగేది నువ్వు ఒక్కడవే. ముందు మన కొరకు చేసుకున్నావు, ఇతరుల కొరకు చేయాలి. అందుకే ప్రకటన అందులో ఒక మాట ఉంది, బుద్ధిమంతుడు బుద్ధిమంతుడుగానే ఉండనేమో, పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనేమో, నేస్తుగానే ఉండి. ఎవరు చెప్పారు? కొన్నిసార్లు అంటూ ఉంటారు, మీరన్నా చెప్పకూడదా? వింటారా? ఎవరి మాటని వింటారా? ఇంట్లో మన సొంతం పిల్లలు వింటున్నారండి, వింటున్నారా? ఆన్సర్ చెప్పలేని కాలం ఇది. నాలో ఎక్కువ ప్రార్థన, దయచేసి అనేవి ఎక్కువ సార్లు వినియోగించాల్సి వస్తుంది. అంత ప్లీజింగ్ మేనర్స్ తో దేవుని అడుక్కోవాలి. దయచేసి ఐ బిసీజ్ ది, నిన్ను బతిమాలుకుంటున్నాను, నిన్ను ప్రాధేయపడుతున్నాను, నిన్ను గాక ఇంకెవరిని అడుక్కోను ప్రభు, నీకు గాక నా గోడు ఎవరికి చెప్పుకోవాలి ప్రభు? నీకు చెప్తే అర్థమైనట్టు ఎవరికి అర్థమవుతుంది? మా ప్రాణ బాధలన్నీ నీకు తెలుసు కదా ప్రభు,
ప్రాణ బాధలు అంటే నువ్వు ఎరుగుదు కదా. మాకు ఇది అసాధ్యం, మేము భరించలేము మా చేతి. దయచేసి దయచేసి నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ నీతిని బట్టి, నీవు దేవుడు గనుక, నీ వాక్యల పరిపూర్ణుడు గనుక దయచేసి నాకు సమాధానం ఇవ్వు. అదే సమయంలో నా జీవితంలో కూడా సాధుత్వం ఉండేటట్లు నన్ను ఆర్చి ప్రభు అన్నప్పుడు దేవుడు ఏమని రాయబడింది ఇక్కడ 5వ వచనంలో, యెహోవా 6వ వచనంలో, సాధువులను కాపాడును. ఆయన సాత్వికం ఆయన గొప్ప చేసిందేమో. యేసు ప్రభు సాత్వికం ఆయన గొప్ప చేయలేదు. ఎంత సాధువుగా ఉండినప్పటికీ ఎవరికైనా దయ పుట్టిందా సిలువలో? ఎవరికి దయ పుట్టింది? సిలువను చూచి కొలిది శిల సమానమైన మనసులు కరగలేదు ఆ వేళ. ఆయన చూసే కొలిది ఏం చేస్తున్నారు? ఆయన వస్త్రాలు ఎట్లా పంచుకుందామా? ఆయన ఆ పై వస్త్రం కుట్టు లేకుండా ఉంది, దాన్ని చీట్లు వేసుకుందామా? ఆయన ఏమన్నా నా శరీరం పంచుకోండిరా, నా రక్తాన్ని పంచుకోండి అంటే ఏం పంచుకుంటున్నారు వీళ్ళు? అదంతా మాకు అవసరం లేదు, అది మాకు నీ వస్త్రాలు మాకు కావాలని వస్త్రాలు పంచుకున్నాం. సిలువను చూస్తే వాళ్ళకి మనసు కరగలేదండి, ఆడనైపోయింది. మనమైతే సిలువను చూస్తున్నామా? ఆయన నుంచి ఏమేమి వస్తాయా, ఏమేమి దీవెనలు వస్తాయా, ఏం భౌతిక లాభాలు వస్తాయా, ఇవి ఎదురు చూస్తున్నామా? అన్ని పొందుకొని రక్షణ పొందుకోకపోతే ఏం ప్రయోజనం? వాక్యాన్ని దూరం నుంచి వించున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని గురించి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీ స్వలాభం కొరకు ప్రభుని కోరుకుంటున్నారా? ఆయన అన్ని ఇచ్చే దాతని, ఆయన్ని ఒక పాజిటివ్ థింగ్స్ కోసమే ఎదురు చూస్తున్నారా? ఆయన గురించి శ్రమలేమొద్దు, సహనమేమొద్దు, బాధలేమొద్దు, ఆయనను బట్టి కష్టాలేమొద్దు అనుకుంటున్నాం. కానీ ఆత్మీయ దీవుల కొరకు ఆశిస్తున్నామా? శరీర దీవుల కొరకే ఆశిస్తున్నామా? ఎఫెసీ పత్రికలో ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నింటిని దేవుడు మనకి ఇచ్చాడు. దానిలో ఒక్కటి కూడా కోరుకోలేదు మనము. రక్షణతో ప్రారంభించి ప్రతి ఆశీర్వాదం మనకుంది పైలోకంలో. పైనుండి ఆ మింటి దీవులు నాకు దయచేయి అంటున్నామా? మంటి దీవులు కోరుకుంటున్నామా? వస్త్రాలు పంచుకున్న వాళ్ళు ఏం వేసుకొని ఏం సుఖపడ్డారో, ఏం నెమ్మది పొందారో నాకు తెలియదండి. చీట్లేసి పంచుకున్నారు. ఆయన రక్తాన్ని పంచుకొని ఉంటే ఎంత బాగుండేది, ఆయన యొక్క శరీరాన్ని పంచుకొని ఉంటే ఎంత బాగుండేది. హృదయంలో సంతోషం, సమాధానం, పాప క్షమాపణ పొంది ఉండేవాళ్ళు. పరలోకంలో వారి పేర్లు జీవగ్రంథంలో నమోదయ్యే. ప్రభు అన్నాడు, దయ్యమును మీకు లోబడుచున్నాయని మీరు సంతోషపడకండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని సంతోషపడండి అన్నాడు. ఆ సంతోషం వాళ్ళకి మిగిలిపోయేది జీవితకాలం. ఈనాడు అట్టి వారిని పోలి నీవు కూడా లౌకికమైన సుఖ సంపదల కోసమే ప్రభువుని స్నేహిస్తున్నావా? అందుకే క్రైస్తవురాలుగా ఉండగోరుతున్నావా? నీవు పొందిన హింసమైన దీవెనలన్నీ కూడా ఈ పంచభూతాలు కరిగిపోయి మిక్కుటమైన వేంద్రంతో కాలిపోయినప్పుడు ఆ దీవెనలన్నీ కాలిపోతే ఏం ప్రయోజనం? రక్షణ కాలిపోదే, ఆత్మీయ ఆశీర్వాదాలు కాలిపోవే, నీతో కూడా వస్తాయి. ప్రియ సోదరి, దేవుని బిడ్డ, ఆయన నుంచి నీకేం కావాలి ఆయన అడగండి. సాధువుగానే ఉంటే దేవుడు నీకు కావలసిన దీవెనలన్నీ, అపరాల సుఖాలన్నీ దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత ఈ సాధువులను ఆయన కాపాడే దేవుడుగా మాత్రమే అని మనం వింటూ ఉండగా, యెషయా గ్రంథంలో ఒక మాట చూపించి ముగించాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అక్కడ రాజైన హిజ్కియాను గురించి ఒక మంచి మాట దేవుడు రాయించాడు. హిజ్కియా మరణకరమైన రోగం ఇచ్చినప్పుడు ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని ఆయన ప్రాణం కొరకు, ఆయన యొక్క లైఫ్ ఎక్స్టెన్షన్ కోసం, ఆయువు కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మనవిని ఆలకించాడు, జవాబిచ్చాడు. ఆయన మరి దేవుని మందిరానికి బ్రతికి దేవుని మందిరానికి వెళ్తాననే సూచన కూడా ఇచ్చాడు కదా. ఏం ఆ సూచన? పలక కదండి,
ఆ యొక్క ఎండ గడియారము పైన కిందికి దిగిన మెట్లు పైకి వెళ్ళాలన్నాడు దేవుడు. ఆ నీరు కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా ఆయనకి జవాబు ఇచ్చాడు. ఆ జవాబు ఇచ్చిన తర్వాత ఆయన తీర్మానం ఏంటి, ఎవరిది, హిజ్కియా యొక్క తీర్మానం ఏంటో చూడండి. 38వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. మంగళ కత్తి పిట్టవరను ఓదే కొరుకోవలను నేను కిచకిచలాడుచుని గోవలే మూలికిచుని ఉన్నత స్థలం తట్టు చూచి నా కన్నులు క్షీణించను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి, అంటే కష్టమును బట్టి, బాధను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని తీర్మానం చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన కష్టం రాచపుండు వచ్చిందని, కైండ్ ఆఫ్ క్యాన్సర్ అంటారు అది. ఆయన యొక్క రాచపుండులో పెద్దగా గుంటలాగా ఏర్పడింది ఉంటుంది. గుంటలాగా ఏర్పడితే ఒకసారి నేను చెప్పాను, కోవిడ్ లో కూడా చెప్పాను ఆ విషయం. అక్కడ కొన్ని బ్యాక్టీరియాని తినేస్తున్నాయంటండి, తినేస్తూ గుంటలాగా మాంసం అంతా తినేసేయాలి. ఆ దినాల్లో వైద్యం లేదు కదండి. రాజు కింద ఉన్న వైద్యులు రోజు కొంత మృగ మాంసమును దానిలో వేస్తారంట, దానిలో వేసి కట్టేస్తారంట. రాజు మాంసాన్ని తినకుండా అవి ఈ మృగ మాంసాన్ని ఈ పురుగులన్నీ తినేసేవాడు. అట్లా కొంత గాయము ఎక్కువ కాకుండా వాళ్ళు ఆ మెథడ్ ఉపయోగించేవాళ్ళు. అటువంటి రాచపుండుతో ఎంత బాధ, ఇక్కడే ఉంది కదా, ఏమని, గువ్వలాగా మూలిగాను, ఓద కొరుకోలేను, కిచకిచలాడు తిని మంగళ కత్తి పిట్టవలను అని చాలా బాధపడ్డాడు ఆయన. ఆయన ఎముకలన్నీ విరిగినాయంటండి. నొప్పి చేత నా ఎముకలన్నీ విరిగినాయి, సింహం ఎముకలు విరిచినట్లు విరిగిపోయినాయి అని అంటున్నాడు. ఇంత అమితమైన బాధ ఆయనకు వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. దేవుడు ఎన్నేళ్ళు కొసరుగా ఇచ్చాడండి ఆయనకి, మనకు తెలుసు, 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఆయన డెసిషన్ ఏంటి, ఆయన తీర్మానం ఏంటి? తన వ్యాకులను బట్టి వచ్చిన ఈ కష్టంలో ఏమి తీర్మానం తీసుకున్నాడు? ఏమంటున్నాడు? నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరంలో నేను ఎట్లా నడుచుకుంటా అన్నాడు, మెల్లగా నడుచుకుంటాడు. అంటే ఇంతకు ముందు ఎట్లా నడుచుకున్నాడు? చాలా వేగంగా ఉన్నాడు, చాలా స్పీడ్ గా ఉన్నాడు, నాన్ స్టాప్ గా పరిగెత్తున్నాడు. లెవెల్ చాలా పెద్దగా ఉంది. రాజు కదా, సింహాసనాసీనుడు, రాజు క్రోధం ఎక్కువ ఉన్నింది కదా. రాజుకు క్రోధం వస్తే మరణ దూత, అంతే, మరణమే, ఖండించడమే, అంతే. దండం ఉంటుంది వాళ్ళ చేతిలో కదా, రాజదండం చేస్తేనే. నెబుకద్నెజరు విషయంలో మనం చూస్తాం ఎంత క్రోధం వాళ్ళకి, పైగా త్రాగుబోతు రాజు. అందుకే ఆయన దగ్గరికి పోవడానికి భయపడింది ఎవరు? ఎస్తేర్ రాణి. కానీ ఈ రాజు కూడా ఎంత డేర్ అండ్ డాష్ గా ప్రవర్తించేవాడో రాజరికాన్ని బట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నా సంవత్సరంలన్నీ ఈ 15 years, దేవుడు ఇచ్చిన 15 years మెల్లగా నడుచుకుంటాను, స్పీడ్ అప్ అయి జీవిస్తా ఉంటుంది, స్పీడ్ తగ్గించుకుంటా, నా కఠినతను తగ్గించుకుంటా. ఇంగ్లీష్ లో ఇలాగ రాదు, ఐ షల్ గో సాఫ్ట్లీ ఆల్ మై ఇయర్స్, ఐ షల్ గో సాఫ్ట్లీ ఆల్ మై ఇయర్స్. నీ ఎదుట నా ఎదుట ఎన్ని క్షణాలు ఉన్నాయో తెలియదండి, ఎన్ని గంటలు జీవిస్తాం కూడా తెలియదు, ఎంత కాలం ఉంటామో తెలియదు. రేపు 4వ తారీఖు జూన్ 4 ఓట్ల లెక్కింపు అయిన తర్వాత ఎట్లుంటుందో మన పరిస్థితి తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. వైఎస్ గారు రెండోసారి ఎన్నికైనప్పుడు ఉంటాను, జీవిస్తాను అనుకున్నాడేమో, హెలికాప్టర్లు ఎగిరిపోయేటప్పుడే ప్రాణాలు కూడా ఎగిరిపోయినాయి. ఎవరు కలగన్నారో మన జీవితాన్ని, ఎన్ని క్షణాలు ఉందో మన తీర్మానం ఏంటి? సాఫ్ట్ గా జీవిస్తాను ప్రభా, టఫ్ గా మాట్లాడను ప్రభా, కోపంతో మాట్లాడను తండ్రి, నా భర్త మీద కోపం ఉంచుకున్నాను, శత్రుల మీద కోపం ఉంచుకొని తండ్రి, వాళ్ళు చేసినట్లే నేను చేయను ప్రభా, వాళ్ళు అన్నట్లే నేను అనను ప్రభా, సూటిపోటి మాటలు మాట్లాడను ప్రభా, బాణాలు లాంటి మాటలు రాళ్ళు వేసినట్టుగా
మాట్లాడే మాటలు ఎత్తుకు పై ఎత్తులేసి మాట్లాడను ప్రభా, డబుల్ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడను ప్రభు, పరిశుద్ధత లేకుండా మాట్లాడను ప్రభు. ఐ షల్ గో సాఫ్ట్లీ ఆల్ మై తీర్మానం చేసుకుందామండి. ఈ ప్రసంగం అంతా మీరు మర్చిపోయినా పర్వాలేదు, ఒక్కటి మనం నేర్చుకుందాం. నేను నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను, నేను అడుగుతున్నాను కూడా దేవుడు, నాలో సాఫ్ట్నెస్ దయచే, సాఫ్ట్నెస్ దయచే, నాలో కరుకుతనం లేకుండా చేయి. నన్ను ఇంకా సాఫ్ట్ గా మార్చు ప్రభు. నన్ను చేతగాని దాన్ని అనుకున్నా పర్వాలేదు, నన్ను సాఫ్ట్నెస్ నీలాగా నన్ను సాఫ్ట్ గా చేయి. మన వంట పదార్థములన్నిటిలో కూడా ఏది చాలా సాఫ్ట్ అని మనం చెప్పుకున్నామండి. మన వంట పదార్థాలు ఏది సాఫ్ట్ గా ఉంటుంది? మృదుత్వం, సాధుత్వం, సాత్వికం. నీ సాత్వికం నేను గొప్ప చేస్తుంది అన్నాడు. ఈ లోకంలో గొప్ప చేయదు, పై చేత కానివ్వండి. వీళ్ళకి ఏం తెలుసు? శత్రువును మట్టు పెట్టాలా, అది నిజం. చాలా మంది ఏమంటారు, జగన్ లో మెచ్చుకొనని గుణం ఏంటి? నేను మళ్ళీ పాలిటిక్స్ తీసుకురానులేండి. ఒక ఆయన అన్నాడు, మనం జగన్ అంతా మంచివాడు కానీ ఆ శత్రువును మట్టు పెట్టుకోకూడదండి. యేసుప్రభు వాళ్ళు చెప్పాడండి? చెప్పలేదు కదా. ఎవరైనా కానీ మన సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. ఎక్కడైనా కానీ రేపొద్దున పరలోకంలో గెలిచేది అదే నేచరే. కానీ ప్రభు నీ వల్ల జీవించి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాము. టైం అయింది కనుక నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను దీవించిన గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీ వాక్య ధ్యానానికి వదిలేస్తున్నాను. పర్సనల్ గా మీ వాక్యాన్ని ధ్యానించుకోండి. దేవుడు మనల్ని అందరినీ తన వలె మార్చును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థనా అంశాలు ఒకవేళ ఎవరికైనా ఉంటే చెప్పండి. ముఖ్యంగా ఒక చిన్న గమనికండి ఏంటంటే,